ఆచి చికెన్ మసాలా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అసెంబ్లీ ముట్టడికి పిలుపివ్వడంతో భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని, పాలనలో అవినీతి, కమిషన్ల దందా పెరిగిపోయిందని బీజేపీ ఆరోపిస్తుంది. నిరుద్యోగులు, రైతుల సమస్యల మీద ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వంశీ అందుబాటులో ఉన్నారు. వంశీ, ఇప్పటికే కొంతమంది నిరసనకారులని అదుపులోకి తీసుకున్న స్థితి విధంగా ఉంది అక్కడ కనిపిస్తోంది. మహిళా మోర్చాకు సంబంధించినటువంటి నాయకులు కూడా ముట్టడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కొంతమందితో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏదైతే మొన్న పట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెట్టిరో దాంట్లో మహిళలకు ఇస్తాన 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ పైన కూడా బడ్జెట్ విడుదల చేయలేదు. 2500 కానీ, తులం బంగారమే కానీ, స్కూటీలే కానీ, విద్యార్థులకు ఇస్తాన 2 లక్షల ఉద్యోగాలే కానీ 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీకి కూడా బడ్జెట్ కేటాయించలేదు. లాస్ట్ ఇయర్ ఏ బడ్జెట్ ప్రవేశపెట్టిరో దాన్ని డేట్ చేంజ్ చేసి మరి మనకు బడ్జెట్ ఇచ్చింది. అంటే ఇప్పటికి ఇది 3వ బడ్జెట్ సెషన్, 3వ సంవత్సరం. ఇది 3వ సంవత్సరం కూడా మీరు ఇచ్చిన గ్యారంటీలకు బడ్జెట్ లేదు అంటే మీరు ఏం చేస్తున్నారు? పైసలని మూసీ ప్రక్షాళనలకు మాత్రం 1500 కోట్లు మీకు ఏ నుంచి వచ్చినాయి? ఇల్లు కూలగొట్టడానికి మీకు దగ్గర బుల్డోజర్లకు వాటికి డబ్బులు ఉంటాయి. కానీ అవే హామీలు అమలు చేయడానికి, మీరు ఇచ్చిన హామీలు మహిళలకు అమలు చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవా? వెంటనే వాటిని అమలు చేయాలి. ఎక్కడ రాహుల్ గాంధీ, అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ ఇద్దరు ఆర్ఆర్ సరిపోయినారు. బుర్రలేని పనులు బడ్జెట్ వేయడం కూడా కాంగ్రెస్కి చేత కాదనేది మీరు ఇప్పుడు 3వ సంవత్సరం కూడా క్లియర్గా చెప్పారు. వెంటనే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలకి బడ్జెట్ ప్రవేశపెట్టాలి. 99 రోజుల ప్రజాపాలన అన్నారు, దాంట్లో 15 రోజులు ఆల్రెడీ గెలిచిపోయినాయి. ఇంకెప్పుడు మీరు ఆ స్క్రూటినీ చేస్తారు? ఎప్పుడు పథకాలు అమలు చేస్తారు? ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు సమక్షంలో 999 రోజులు మేము కూడా టైం ఇస్తున్నాము. ఈ 999 రోజులు అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఏందనేది మీకు చూపిస్తాము. భారతీయ జనతా పార్టీ ఎట్లా ఉండబోతుంది అనేది ప్రజలకు చూపిస్తాం, మీకు కూడా చూపిస్తాం. వెంటనే బడ్జెట్ అలొకేట్ చేయకపోతే మిమ్మల్ని రోడ్ల మీద తిరగకుండా పరిగెత్తి కొట్టిస్తాను. ఈ సందర్భంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారో బట్టి విక్రమార్క 6 గ్యారంటీల పైన ఎలాంటి బడ్జెట్, 1 రూపాయి కూడా బడ్జెట్ కోసం కేటాయించలేదు. అదేవిధంగా విద్యా వైద్యానికి సంబంధించి 1 రూపాయి కూడా కేటాయించలేదు. మరి ఇలాంటి బడ్జెట్ ఎవరి కోసం ప్రవేశపెట్టినట్టు, ఎందుకు ప్రవేశపెట్టినట్టు? ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి ఏదో ఒక మభ్య మాటలు చెప్తూ రోజులను గడుపుతూనే ఉన్నారు. మళ్ళీ ఫస్ట్ ఏమో 90 రోజుల పరిపాలన అన్నారు, ఇప్పుడేమో 99 రోజుల పరిపాలన అంటున్నారు. ఇది ఏదైతే 6 గ్యారంటీల పేరు మీద మహిళలను మోసం చేస్తా ఉందో వచ్చే రోజులలో మహిళల వాళ్ళకి బుద్ధి చెప్తారు. మనం చూస్తా ఉన్నాము పెద్ద ఎత్తున మహిళా మోర్చాకు సంబంధించిన నాయకులు కూడా అసెంబ్లీ ముట్టడికి వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మేడం చెప్పండి, ఇది చాలా దురదృష్టకరమైన పాలనలో ఉన్నాము. రేవంత్ రెడ్డి గారి పాలన 3 సంవత్సరాలు చాలా గడ్డుగా ఉంది. మహిళలకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు, 6 గ్యారెంటీల గురించి మాట్లాడలేదు. తిరిగి మళ్ళీ తులం బంగారం లేదు, స్కూటీలు లేవు, అమలు చేస్తా ఉన్న పథకాలు ఏవీ లేవు. మళ్ళీ తిరిగి బడ్జెట్లో రెండోసారి కూడా బడ్జెట్లో ఆ మహిళల గురించి ప్రస్తావన లేదు. ఇటువంటి ప్రభుత్వం గౌరవం ఇవ్వరు, ప్రజలకి లేదు, మహిళలకి లేదు, చిన్నపిల్లలకి లేదు. సో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్, అట్టర్ ఫెయిల్యూర్. సీఎం డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి గారు డౌన్ డౌన్. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో నెరవేర్చడంలో విఫలమైనటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున మహిళా మోర్చా నాయకులు కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచి కూడా దశల వారీగా బీజేపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వారందరినీ కూడా అరెస్టు చేయబోతా ఉన్నారు. మనకు విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అటు ఏదైతే భవిష్యత్తులో కూడా తమ పోరాటం కొనసాగుతుంది అంటూ కూడా వారు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున మహిళా నాయకులను కావచ్చు, దాంతోపాటుగా వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వారిపైన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన కార్యక్రమాలకి దిగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున మహిళా మోర్చా నాయకులు కూడా అసెంబ్లీ ముట్టడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది.
పోలీసులతోటి వాగ్వివాదం దిగుతా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. భారీ ఎత్తున అటు మహిళలు, బీజేపీ పార్టీకి చెందినటువంటి మహిళా నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి రావడం జరిగింది. అటు పోలీసులతో కూడా వాగ్వివాదం దిగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలనేది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం కనుక అమలు చేయకపోతే తమ పోరాటం కొనసాగుతుందంటూ కూడా వారు చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. భారీ ఎత్తున అటు మహిళా నాయకులు మాత్రం అసెంబ్లీకి చేరుకొని నిరసన తెలియజేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఎందుకంటే ప్రభుత్వం విఫలమైంది, కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. 6 గ్యారెంటీలు ఇస్తా అన్నది 6 గ్యారెంటీలు ఇవ్వలేదు. దాని గురించి మేము ధర్నా చేపట్టడం అయింది. రేవంత్ రెడ్డిను మొత్తము ఎంఐఎంకి కొమ్ము కాస్తున్నారు. రేవంత్ రెడ్డి మహిళల పట్ల చాలా వివక్షను చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. మొత్తం మీద మనకు